నమస్తే, నేను మీ ప్రసాద్. అసలు ఎందుకు ఒక్కసారిగా ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోని కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పేకాట పైన ఎందుకు చర్చ జరుగుతుంది? అటు ఢిల్లీలోనూ కూడా మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి కేవలం గేమింగ్ కోసమే వెళ్తున్నారా? అసలు ఎందుకు ఈ గేమింగ్ యాక్ట్ ఏంది, సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, అసలు రిజిస్టర్డ్ క్లబ్స్ ఏంది, ప్రైవేట్ క్లబ్స్ ఏంది? ఇదే అంశంపై మాట్లాడదాం. మాజీ శాసనసభ్యులు అలాగే సీనియర్ పొలిటీషియన్ గోనె ప్రకాష్ గారు. సార్ నమస్తే. నమస్కారం అలా ఏందని ఈ మధ్య ప్రతిపక్ష నాయకులు బండి సంజయ్ కానీ రేవంత్ రెడ్డి కానీ పదే మంత్రులు ఎమ్మెల్యేలు గేమింగ్ ఆడుతున్నారు, పేకాటలు ఆడుతున్నారు, ఇక్కడ ఆడుతున్నారు, ఢిల్లీలో ఆడుతున్నారు. అసలు ఇక్కడ బ్యాన్ చేశారు. అసలు ఎందుకు బ్యాన్ చేశారు? సుప్రీంకోర్టు ఏం చెప్తుందని? ఒకటిసారి ఇక్కడనేమో ప్రైవేట్ క్లబ్స్, ప్రైవేట్ అంటే ఓనర్ క్లబ్స్. ఓనర్ అంటే ఆ ప్రాపర్టీకి ఓనర్ అయితేనే క్లబ్ మెంబర్షిప్ తీసుకుంటాడు. పేకాట మార్నింగ్ నుంచి ఆ క్లబ్ సెక్షన్ వేరే వాళ్ళకి ఇస్తారు. లైక్ చిరాన్ ఫోర్ట్, సెలబ్రేటరీ, కంట్రీ క్లబ్ మెయింటెనెన్స్ వాళ్ళు చేసుకుంటారు. దాంట్లో అందరూ ఐపీఎస్లో చేసి వాళ్ళ ఫంక్షన్స్ అయినా కూడా ఫ్రీ మెంబర్షిప్ ఇస్తారు. దానికి సొసైటీ యాక్ట్ ఉన్నది. లైఫ్ లాంగ్ వాని ప్రాపర్టీ వాని పేరు మీదే, ప్రెసిడెంట్ వాడే, సెక్రటరీ వాడే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుంది. నో ఆడిట్, నో సంగతి. వాళ్ళకి ట్యాక్స్ కట్టరు. దాంట్లో సరి అయిన సౌకర్యాలు ఉంటాయి. అంటే బిలియర్డ్స్ అనుకోండి, షటిల్ అనుకోండి, తర్వాత టెన్నిస్ అనుకోండి, లైబ్రరీ అనుకోండి, సెలూన్ అనుకోండి, ఇటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఓన్లీ పేకాట క్లబ్లే పెట్టేశారు. సో రిజిస్టర్ క్లబ్స్ అనేది ఎట్లుంటాయంటే లైక్ నిజాం క్లబ్, సికింద్రాబాద్ క్లబ్, ఫతే మైదాన్, లాల్ బహదూర్ స్టేడియం, జూబ్లీ క్లబ్, జూబ్లీ హిల్స్ది, తర్వాత ఫిలిం నగర్ క్లబ్. దీంట్లో ఎలా ఉంటుందంటే దాంట్లో కొన్ని ప్రాపర్టీస్ అంటే ఇట్లా అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని క్రికెట్ స్టేడియంలో దేశమంతా క్లబ్స్ ఉంటాయి. ఇవన్నీ కొన్ని ఇప్పుడు సికింద్రాబాద్ క్లబ్ ఉంది, బ్రిటిష్ పీరియడ్లో స్టార్ట్ చేశారు. అది ఒక 5గురే. నేను దాని డాటా ఉంది. మొన్న 2 సాక్షికులను ఏబిఎన్ కూడా ఇచ్చాను, అది కాలిపోయినప్పుడు. 1889 అంటే 1896లో 1896లో స్టార్ట్ చేశారు. ఒక గాలిబ్ జంగ్ ముల్గని 1889లో కొన్నారు. అది వాళ్ళు కొన్నది ఎంత అంటే ఒక 12,000 రూపాయలకు కొన్నారు. అతను కొన్నది 2 ఇయర్స్ కింద. ఇది 91 అమ్మాడు, 1891 1891 కొన్నది ఎప్పుడు 1889. 10,000 కొన్నాడు, 12,000 అమ్మాడు. అది క్లబ్ కోసం. ఒక సైనిక అధికారులు ఏదైతుందో ఒక 5గురు కలిపి స్టార్ట్ చేశారు. దాని తర్వాత అది సికింద్రాబాద్ క్లబ్. దీంట్లో ఎట్లుంటుందంటే మెంబర్షిప్, ఈ మెంబర్షిప్లో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. లైబ్రరీ కానుంచి ఏమైనా గ్రాసరీ అంటే స్టోర్స్ కానీ ఇటువంటి. నిజాం క్లబ్ సికింద్రాబాద్ మా దగ్గర లేదనుకోండి, ఫతేమాన్ క్లబ్ మధ్యాహ్నం 3:30 తర్వాత స్టార్ట్ అవుతుంది కార్డ్స్ అనేది. మినిమం 10 రూపాయలు. ఇప్పటికీ 10 రూపాయలు అంటే ఎవరన్నా కేర్ చేస్తారా సార్? 100 పాయింట్లు 10 రూపాయలు 20 రూపాయలు అంటారు సార్. మిమ్మల్ని తీసుకుపోతాను మీ కెమెరాను ఈ క్లబ్లో. దీంట్లో ఎలక్షన్ ఉంటుంది, సొసైటీ యాక్ట్ ప్రకారం ఎలక్షన్ అవుతుంది, ఆడిట్ ఉంటుంది, కమర్షియల్ ట్యాక్స్ కడతాం, ఇన్కమ్ ట్యాక్స్ కడతాం. ఇప్పుడంటే జిఎస్టీ వచ్చింది అనుకోండి, ఏదైనా విపత్తులు వచ్చినాయి, వార్ వచ్చింది, మొత్తం మెంబర్కి ఒక 10 రూపాయలు 20 రూపాయలు వచ్చి 3,000 మెంబర్లు, 3,000 × 100 అంటాం, ఒక 3 లక్షల రూపాయలు అయిపోతాయి మా క్లబ్ తరఫున. ఏదైనా వరదలు వచ్చింది ఇట్లా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అని ఇప్పుడు కానీ ఇటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. దీన్ని ఆసరాగా తీసుకొని ఏం చేసినట్టు ఈ ప్రైవేట్ క్లబ్స్ రిజిస్టర్డ్ క్లబ్ చేసి కంట్రీ, చిరాన్ ఫోర్టు ఇవి చేసి వాళ్ళు మార్నింగ్ 8:30కి వెళ్ళి టిఫిన్కి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. కొన్ని కోట్ల ట్రాన్సాక్షన్. ఒక ఇన్కమ్, ఒక చిరాన్ ఫోర్ట్, ప్రేమ్ సాగరావు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంతకుముందు ఎమ్మెల్సీ ఉండే, ఇప్పుడు 2 సార్లు ఓడిపోయాడు, జిల్లా అధ్యక్షురాలు ఆయన భార్య. జూదాగ్రోహం నడిపాడు సార్. ముఖ్యమంత్రులకు చెప్పినా ఇన్లేదు సార్, హోమ్ మినిస్టర్కి చెప్పినా కూడా ఈయనని పరిస్థితి. ఇన్ఫ్లుయెన్స్. ఒక నెల ఇన్కమ్ 10 కోట్లు సార్. 10 crores ఒక చిరాన్ ఫోర్ట్. అట్లే సెలబ్రిటీ దాదాపు 8 నుంచి 10. అట్లే కంట్రీ క్లబ్ 8 నుంచి 10 కోట్లు. అంటే కిటీ అంటే ఇండివిజువల్ బెనిఫిట్. ఎవడైతే నడుపుతాడో వాడు 50%, ఈయనకి 50, ఈ ఓనర్కి 50%. మిగతా క్లబ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఏదైతే ఫ్రీ మెంబర్ ఇచ్చారో ఫుడ్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి. కానీ జూద గృహాలు నడిపారు. సో ఇవన్నీ ఏదైతుందో కేసీఆర్ దృష్టికి వచ్చి బంద్ చేశాడు. ఇట్స్ హ్యాండ్స్ అప్. కానీ రిజిస్టర్ క్లబ్స్ ఏదైతున్నాయో రన్నింగ్ ఉన్నాయి ఇక్కడ. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ, ఢిల్లీ నడి ఒడ్డున కానీ 2 ఫోర్ట్ పక్కకు ఉంది. గవర్నమెంట్ అలాట్మెంట్ చేసినాయి సైట్లు, ప్రాపర్టీస్ లీజు మీద. ఇప్పుడు మేమంతా 5,000 రెంటేమో కడతాం సార్. గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇది మన లాల్ బహదూర్ స్టేడియంలో నడిచేది 3:30-4 గంటలకు అవుతుంది. అయితే ఇక్కడ ఓన్లీ ఇక ఆంధ్రలో చూసేవారికి, ఇప్పుడు మీరు ఆంధ్ర కూడా అడిగారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అసలు రిజిస్టర్ క్లబ్లు కూడా బంద్.
ప్రైవేట్ చేశారంటే వేరే సంగతి సార్. ఇది ఎంటర్టైన్మెంట్. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్, 1960s ఇచ్చారు. ఇట్లే క్లబ్స్ రైడ్ చేస్తూ ఉంటే కొంత పాలిటీషియన్స్ చేస్తూ ఉంటే దే గాన్ టు సుప్రీంకోర్టు క్లారిటీ జడ్జిమెంట్ ఇచ్చింది. 13 కార్డ్స్ ఈజ్ ఎ స్కిల్ గేమ్. 13 అంటే 2 సెట్లు ఉంటాయి. 2 సెట్లు 104 ఏస్ టు కింగ్, 13 4 52. దాంట్లో 4 కలర్స్ ఉంటాయి. తర్వాత నేషనల్ ఆడితే ఒక జోకర్ వేస్తారు, టోపీ జోకర్, లేకపోతే 2 వేస్తారు. అయితే 105 ఆర్ 106 గ్యామ్లింగ్ కాదు, ఇది స్కిల్ గేమ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని. 52 అంటే ఇది 3 కార్డ్స్, 3 పొత్తాలు అంటారు కదా, కట్పొత్త, అందరు బార్ అంటారు, ఇది గ్యామ్లింగ్ అనేది ఇచ్చింది. సో మేము ఈ క్లబ్స్లో ఆడేది సార్ కట్పొత్త ఆడము, తర్వాత ఏదైతుందో మన 3 కార్డ్స్ ఆడము, ఓన్లీ అది లిమిట్ 10,000 20,000 మ్యాక్సిమం బ్యాంక్ అంటే దాదాపు 4 × 5 20 గేమ్లు ఆడచ్చు. 20 గేమ్స్ అంటే దాదాపు 2 hours 3 hours అంటే 20 డ్రాప్ చేయొచ్చు. అటువంటిది ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఓల్డ్ ఏజ్లో మంత్రులు, మాజీ మంత్రులు, జడ్జులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు మొత్తం ఈవినింగ్ తర్వాత ఓల్డ్ ఏజ్లో అది ఆడింది. ఇప్పుడు ఈవెన్ ఇండ్లలో కూడా ఆడుతుంది సార్. ఇప్పుడు ఏదైతే రైట్స్ అవుతున్నాయి ఇక్కడ ఇండివిజువల్ వాడేదో రెగ్యులర్గా ఒక డాన్ నడుతున్నాడు, ఇండివిజువల్ రోజు పోయి వాడే డబ్బులు తీసుకుంటున్నట్టే వేరే సంగతి. ఓ 10 మంది కలిసి ఒక మ్యారేజ్ ఫంక్షన్ అవుతుంది సార్. ఇక్కడ నేనెవరో మీలాంటి ఫ్రెండ్కి చెప్పిన, అదో పాస్ ఆన్ అయింది. ప్రకాష్ రావు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఈరోజు ఫంక్షన్ అవుతుంది, ఈ పూజ అయినాడు, ఈ అపార్ట్మెంట్లో ఏదైతుందో కార్డ్స్ ఆడుకుంటున్నాడు, వచ్చి పట్టుకుంటుంది సార్. ఏం చేస్తున్నారు? 105 కానీ 106 కార్డ్స్ గిట్ట రికార్డర్ రాస్తే అది గ్యామ్లింగ్ రాదు, కేసు ఏం కాదు, 50 కుండే ఇస్తున్నారు. మొన్న మాదాపూర్లో సార్, అంటే దాంట్లో ఆడిన వాళ్ళు నా 2 మిత్రులు ఉన్నారు. దాంట్లో ఒక ఎమ్మెల్యేనైతే పక్కకు తప్పించేశారు. 90 లక్షలు సీజ్ చేశారు సార్. 90 lakhs కార్డ్స్లో ఏం చేశారు? ఓ లేడీ అనుకుంటామే, డీసీపీ ఏదో సంథింగ్, ఐపీఎస్, 90 lakhs 106 కార్డ్స్ అని రాశారు సార్. కేసీఎం కాదు, ఇప్పుడు కేసు అక్కడే బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు ఇమీడియట్ ఫస్ట్కే డిస్పోజ్ అయిపోతుంది. ఒక పేషికే కథం, నో కేసు, 90 lakhs కూడా రిలీజ్ అయిపోతాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కదా సార్. వాళ్ళు ఆడింది 3 కార్డో పొత్త కాదు, కానీ బై మిస్టేక్లియా లేకపోతే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దని ఈ ఎమ్మెల్యేని వదిలిపెట్టినా కనుక ఫ్రెషర్స్ ఏమైనా వచ్చినాయా 106 పెట్టారా, బట్ కేసు ఏం కాదు. 52 అయితే మాత్రం ఇట్ విల్ బి ద కేసు, గ్యామ్లింగ్ ఇది వస్తుంది. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత నియంతగా అంటే సార్ బ్రిటిష్ పీరియడ్ అప్పటి నుంచి ఉండేదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి తను ఇంట్లో ఆడాడు సార్ పొత్తాలు. విద్యాధరరావు గారు ఇంట్లో మేము కుందన్ బాగులు ఆడాం సార్. కె కృష్ణమూర్తి గారు ఇంట్లో ఆడాం సార్. జీనారావు గారు ఇంట్లో ఆడాం సార్. మేము సంగీత వెంకరెడ్డి గారి ఇంట్లో ఏదైతుందో ఇక్కడ మన జడ్పీ దాంట్లో ఉండే, మేము ఎవ్రీ వీకెండ్ వాడుతాం సార్. మెయిన్ బంగ్లా ఇప్పటికి ఉంది సార్. ఆ బంగ్లా జడ్పీ ఆఫీస్ పక్కకు మెయిన్ రోడ్ మీద శ్రీధర్ ఫంక్షన్ పాలు నాటేటారా. బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా రేసుకోవచ్చు పోయింది సార్. వెంకటస్వామి గారు రేసుకోవచ్చు పోయింది సార్. మేము ఢిల్లీలో ఆశం గారు ఇప్పుడు చనిపోయిన అనుకోండి, ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టెడ్ కార్డ్స్ ఆయనకు. మేమందరం కూర్చుని ఆడుకుంటున్నాం సార్. కేశవరావు గారు, జగన్నాథరావు గారు, బాలగౌడ్ గారు, అక్కడ మన ఏపీ భవన్లో నారాయణరావు గారి దగ్గర ఆడేవాళ్ళం సార్ స్పీకర్ కూడా. అటువంటిది ఏదైతుందో ఈరోజు ఈ రిజిస్టర్డ్ క్లబ్ పర్లే, ఈవెన్ ప్రైవేట్ కూడా కేసీఆర్ కూడా ఏదైతే పోలీస్ వాళ్ళు రైడ్ చేస్తున్నారో రియల్లీ 13 కార్డ్స్ ఎవరో పండుగలకు పబ్బాలకు ఫ్రెండ్లీ ఆడుకుంటారు. నిజంగానే ఆ హౌస్లో గ్యామ్లింగ్ అంటే ఎవడో పత్తాలు ఆట పెట్టి ఒక ప్రొడ్యూసర్ తీసుకున్నాడు, పట్టుకున్నారు కదా, అతని పేరు ఏంటంటే పట్టుకున్నారు ఒక విల్లాలో, అక్కడ గ్యామ్లింగ్ అది. ఎందుకంటే వాడు ఇండివిజువల్ బెనిఫిట్ కిట్ తీస్తున్నాడు. ఎవరైతే డబ్బులు తీయరో, ఇప్పుడు నారాయణరావు గారి ఇంట్లో మేము వాడేవాళ్ళం, ఫుడ్ కానీ ఏ ప్రైమ్ డ్రింక్ కానీ ఎవ్రీథింగ్ కానీ ₹1 కాదు, ఈ విల్ టేక్ కేర్. సంగీతం గారు ఈ విల్ టేక్ కేర్, ₹1 తీసేది లేదు, ఇంట్లోకే లేదు ఇంటికి. ఎవరైతే ఇంట్లో ఆడించి కూడా డబ్బులు తీసుకుంటారో వ్యక్తిగత లాభం కోసం, అది మనం ఏదైతుందో దాన్ని తప్పు పట్టవచ్చు. ఇప్పుడు యూఎస్లో కానీ సార్ ఫ్రెండ్లీ మీరు ఆడుకుంటారు, ఇండివిజువల్ ఏదైనా బెనిఫిట్ చేస్తలేరు అనుకోండి, దే విల్ నాట్ డిస్టర్బ్, కాంప్లైంట్ ఇచ్చినా కూడా ఫ్రెండ్లీ మేము వీఆర్ నాట్ టేకింగ్ ఆఫ్ ఎనీ మనీ. ఎవరైతే వ్యక్తిగత లబ్ధి కోసం ఏదైతుందో డబ్బులు అదే ఆదాయం కింద తీసుకుంటాడో ఎలా సార్. ఆంధ్రలో మొత్తం క్లబ్బులు బంద్ సార్. రేపు రాబోయే ఎన్నికల్లో ఇది పెద్ద లాబీ సార్. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్
సార్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆంధ్రలో కాదు తెలంగాణలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో క్లబ్కు కలెక్టర్ సార్. క్లబ్ కలెక్టర్ ఇంటి ఆఫీస్కో ఎస్పీ ఆఫీస్ ఇంటి పక్కకే ఉంటుంది సార్. వాళ్ళు ఈ లీడర్స్ కానీ టెన్నిస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లేడీస్ కానీ పిల్లలు కానీ వాళ్ళు వచ్చి ఆడతారు సార్. పక్కకు కార్డ్స్ ఆడతాం మేము కరీంనగర్లో. ఇప్పుడు తాలూకా హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, అయితే తహసీల్దార్ అయితే ఆర్డీఓ. ప్రెసిడెంట్ అక్కడ ఎలక్షన్ ఉండదు, సెక్రటరీ అందుకనే ప్రతి పై అకౌంటబుల్ ఉంటుంది. ఈ సిటీస్లో ఉండేది మాత్రం అఫీషియల్స్ ఉంటారు. అటువంటిది ఏదైతుందో ఈ విధంగా ఏదైతుందో విచ్చలవిడిగా ఈరోజు క్లబ్బులు బంద్ అన్నాడు సార్, గ్యాంబ్లింగ్ అన్నాడు. ఎమ్మెల్యేల మంత్రుల్లో రిజిస్టర్డ్ క్లబ్లు అందరూ మెంబర్లు కదా సార్. ఇక్కడ వాళ్ళు క్లబ్కి ఎందుకు వచ్చి ఆడరు సార్ కదా. వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్యే క్వార్టర్లో ఎమ్మెల్యే ఇంట్లో మంత్రుల ఇంట్లో ఇలా పత్తాలు ఆడుతున్నామంటే తప్పేం కాదు. వాళ్ళు 13 కార్డ్స్ ఆడుతున్నారు. నేను అనేది ఏదైతుందో 52 కట్ పత్తా 3 కార్డ్స్ ఆడతలేదు. కానీ అదేంటుందో మీరు ఒక ప్రభుత్వం ఒక మీ అధినేత ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏ హౌస్లో ఆడినా మీరు క్లబ్లలో మెంబర్లు కదా, అదే క్లబ్లో వచ్చి ఆడండి. రైట్, ఆడుతున్నారు. జూబ్లీ క్లబ్లో కొంతకాలం సపరేట్ ఒక వాళ్ళకు రూమ్ సార్. విఐపీలకు పేర్లు చెప్పదలుచుకోవాలి. విఐపీలు 10 లక్షల బ్యాంక్ సార్, 10 lakhs మంత్రులు. ఆడ లిమిట్ 20,000 లిమిటే. 10 lakhs 20,000 కింద డిఫరెన్స్ సార్. మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు సార్. బాలగౌడ్ గారు మంత్రిగా నిజాం క్లబ్ ఆడాడు, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి. రాజారాం గారు మంత్రిగా వచ్చి 50 రూపాయల సిండికేట్ ఆడాడు సార్. ఫతే మైదాన్ క్లబ్లో అంజయ్య క్యాబినెట్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎప్పుడో నెలకు 2 నెలలకు వస్తుంది. నేను కూడా ఆ క్లబ్లో రెండు సార్లు ఉన్నాను. రాజారాం గారు, జి రాజారాం అని పవర్ఫుల్ గై ఆఫ్ నిజామాబాద్ జడ్జిలు సార్, రిటైర్ జడ్జిలు. ఎంతమంది మెంబర్స్ సార్, ఐపీఎస్ ఐఏఎస్ చేస్తున్నారు. తో అటువంటిది అవుతుందో ఇక్కడ ఏం చేస్తున్నారు. ఈ రైట్స్ అయినప్పుడు ఎవరైతే వీఐపీ చెప్తారో మొత్తం మంది మీద కేసులేదు. ఎవరైనా వీఐపీలు ఉంటే వాళ్ళ పక్క జరిపి కేసు పెడతారు. లేటెస్ట్గా జరిగింది అది. మనం ఏం సార్ మంత్రులు ఏంది 10 లక్షలు అన్నారు. 10 lakhs బ్యాంక్ సార్. 9 మంది ఉంటారు, ఈచ్ 10 lakhs. వాళ్ళ కార్లో పెడతారు సార్, బయట పార్కింగ్లో ఉంటుంది. అక్కడ ఆడేది అకౌంటబుల్ 20. ఆ 20,000 రూపీస్ కాయిన్సే తీసుకుంటారు. ఓకే, కానీ ఈక్వల్ ఎంత చేస్తారు దాన్ని? 10 లక్షలు. 10 లక్షలు చేస్తారు. చేసి అయిన తర్వాత పేపర్ మీద రాసుకొని బయట వస్తుంటేనే కార్ల కానీ పట్టుగా ఫోన్ చేసి చెప్తారు. వాళ్ళకు ఉండే పర్సనల్ గన్మెనో లేకపోతే డ్రైవర్ ఉంటాడు కదా, బండలు పెట్టి అక్కడనే కార్ పార్కింగ్లో ఇచ్చేసేస్తారు. వాళ్ళకి రూల్స్ ఉండవా? అదే అంటున్నా కదా సార్. మేనేజ్మెంట్ మీద ఒత్తిడి చేసి వాళ్ళొక రూమ్లో వాళ్ళ ఇష్టం ఉన్న స్ట్రైక్ ఆడడం అనేది అనైతికమా కాదా అనేది సార్. ఎమ్మెల్యే తోటి 10 మంది ఆడారు సార్. 90 లక్షలు, 9 మంది అనుకుంటా. దాంట్లో 3 ఏదో లేడీస్. 90 లక్షలు చీజ్ చేసింది సార్. ఎమ్మెల్యేని పక్కకు పంపించి నయం ఇంకా 105, 106 కంటే రమ్మి కేసు ఏం కాదు సార్. దాంట్లో ఉన్న ఒక మిత్రుడు నాకు అనుకోకుండా మనం కలిసారు. నేను ఫోన్ చేయలేదు అనుకోండి. వాళ్ళ తర్వాత కూడా మనం 4-5 గంటలు కలిసి ఉన్నాము అని చెప్పింది ఏంటంటే 105 పెట్టిండు ప్రకాశ్ రాలుడు. ఫస్ట్ కేసుకే కథం. ఆ 90 లక్షలు కూడా బ్యాక్ వచ్చేస్తాయి. ఇంకోటి కొన్ని ప్లేసెస్లో ఏం చేస్తున్నారు, వీఐపీ లేరు అనుకోండి, రైడ్ అయినాక అక్కడ దొరికింది 1 కోటి రూపాయలు దొరికినాయి అనుకోండి, 60 లక్షలు వేసేస్తున్నారు, 40 లక్షలు చూపెడుతున్నారు. వీఐపీలను కూడా వదిలేస్తున్నారు. వీఐపీ లేని కాడ చెప్తున్నారు, వీఐపీలు ఉన్న కాడ అంటే జనరల్గా ఇట్లా విచ్చలవిడిగా ఏదైతుందో జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ ఎవరైతే టీఆర్ఎస్ నాయకులుగా చలామణి అయ్యేవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఢిల్లీ అన్నారు మీరు, ఢిల్లీ ఏదో రైతు అది రిప్రజెంటేషన్ పోయారు కదా, అప్పుడు ఓపెన్గా రంజిత్ రెడ్డి గారు కూడా ఆడతారు. తప్పు కాదు, వాళ్ళు ఆడింది 13 కార్డ్సే. వీళ్ళు వీఐపీల దాకా ఇక్కడి నుంచి వచ్చిండ్రు, ప్లేయర్స్ వచ్చిండ్రు, మాతో మిత్రులమే కదా. అదే రేవంత్ కానీ సంజయ్ కానీ చెప్పింది అదే కదా, ఆటగాళ్ళు వచ్చారు ఇక్కడికని. సీఎం రమేష్ గారింట్లో, తర్వాత రంజిత్ రెడ్డి గారింట్లో అదే 10 లక్షల బ్యాంకు, ₹1,00,000, 2 లక్షల సిండికేట్, 100 పాయింట్స్ సార్. జస్ట్ ఒక్కొక్కసారి 10 నిమిషాలు సెటిల్ అయిపోతుంది సార్, 10 మినిట్స్లో కౌంట్ పెడితే పోయినాడు 10 లక్షలు. అంతే కదా సార్, కౌంట్ పెడితే మళ్ళీ రీఎంటర్ అవుతాడు. నేను ఏంటంటే ½ అన్ అవర్లో గేమ్ క్లోజ్ అవుతాను, తెలుసు కదా. డ్రాప్ కొన్నేమో 100 పాయింట్లు నాన్ స్టాప్, ప్రతి ఆట ఆడాలి, 74కు రీఎంట్రీ అని ఉంటుంది. తో ఇది తప్పు అనేది ఒక అధినేత నీకు నిర్ణయం తీసుకున్నప్పుడు అఫీషియల్ నీ క్వార్టర్స్లో, ఇప్పటివరకు ఎమ్మెల్యే క్వార్టర్స్లో రైడ్ జరగలేదు, వీఐపీ ఎమ్మెల్యేల ఇంట్లో జరగలేదు,
ఈవెన్ మంత్రుల క్వార్టర్లో కూడా జరిగిన సంఘటన నాకు తెలుసు, పేర్లు చెప్పదలుచుకోండి. ఎంత అన్యాయం సార్! మీ అధినేత, మీ ముఖ్యమంత్రి చేస్తే మీరేమో రోజు నెలకు 25 రోజులు పత్తాలు ఆడుతూ ఉంటే ఇది ఎంతవరకు సమంజసం? అమాయకులు తీసుకుపోయి కేసులు పెడతా ఉంటే 13 కార్డ్స్ స్కిల్ గేమ్. ఈ క్లబ్లో అయితే రన్ చేస్తున్నావు, ఈ క్లబ్లో ఆడుకో, నువ్వు ఆడవే, మంత్రిగా ఆడు, దేశమంతా ఆడతారు. ఇంకోటి సార్, ఢిల్లీలో కేంద్ర మంత్రులు ఉన్న భజన్లా శివశంకర్ వీక్లీ కంపల్సరీ ఒకరోజు పెద్ద స్టేక్ ఆడేవారు సార్. చాలా చివరి పెద్ద వీళ్ళైతే మెయిన్ ఇద్దరు బాగా ఒక పత్తాలంటే ఇంట్రెస్ట్, భజన్లాల్ గారికి శివశంకర్ గారికి. మేము హనుమంతరావు గారి క్వార్టర్లో కానీ, సత్యనారాయణరావు గారు వచ్చినా, సింగపూర్ రాజారావు గారు వచ్చినా, ఏపీ భవన్లో కానీ మేము ఏదైతుందో ఓపెన్గా మన ఎవరి దగ్గర అంటే మన ఆత్మచర్య రెడ్డి ఉండే కదా, రాజశేఖర రెడ్డి గారు వచ్చి డిన్నర్కి మేము అందరూ ఆడుకుంటూ ఉంటాం. సేమ్ అపార్ట్మెంట్ ఉండే, డిన్నర్ కంటే ముందు వచ్చి 10 నిమిషాలు కూర్చుంటుండే రాజశేఖర రెడ్డి గారు. ఆయన కాటరాదండి, కార్డ్స్ ఆడు వాడు చూస్తుండే కూర్చున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి ఎవరన్నా చంద్రబాబు నాయుడు గారికి వచ్చా? చంద్రబాబు కూడా కార్డ్స్ ఆడు. నాకు నా నోటీసులు అయితే కార్డ్స్ ఆడు. బ్రహ్మానంద రెడ్డి గారు మహాపిచ్చి. కేసీఆర్ గారు ఆడేవాడు కానీ పాలిటిక్స్ వచ్చింది. ఆయన దగ్గర డబ్బులు ఎక్కడి సార్? ఏదో వచ్చింది, డబ్బులు ఉండాలి కదా సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక కరువు ఎక్కడ సార్? 1000 కోట్ల రూపాయలు. ఇంకో కార్డ్స్ ఎందుకు సార్? అది అప్పుడు ఏది ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ చిన్న ఆట. అతను ఎమ్మెల్యే కాకముందు కూడా కార్డ్స్ ఆడేవాడు కానీ డబ్బులు ఉండేది కాదు. అదేమంటారు కదంటే తెలంగాణ భాషలో పిల్లికి రొయ్యలు మొలుతాడు అంటారు కదా. 10 లక్షలు ఉంటే 10 లక్షలు, 10 కోట్లు ఇవ్వాలి వస్తే 10 కోట్లు తీసిపోతే తెల్లారి చూసేది లేదు. ఆయన దాచుకునే అలవాట్లేదు అతని కుటుంబ సభ్యుల ఏదో ప్రాపర్టీ చేసుకున్నాడు కానీ న్యాయ పైసా దాచుకునే అలవాట్లేదు. ఇలా 100 కోట్లు వస్తే 110 ఖర్చు పెడతాడు, ఇంకా 10 కోట్లు అప్పు ఉంటుంది అని. అట్లా ఆ సిస్టమ్. ముఖ్యమంత్రి అయ్యాక మొత్తం మారిపోయింది. ఇప్పుడు కూడా దాపరికమేం లేదు, కుటుంబ సభ్యులు చేస్తున్నారు కావచ్చు కానీ అతను దాచుకోవాలి, నా నిధి పక్కకు పెట్టుకోవాలనే ఆలోచన లేదు. అంటే ఎలక్షన్స్ కానీ దీనికి కానీ పుష్కలంగా వస్తున్నది. కానీ ఇంత నియంతృత్వం ఏదైతుందో దేశమందరికంటే నువ్వు తెలివనా జగన్మోహన్ రెడ్డి గారు? ఈరోజు వర సార్ వాళ్ళు బెంగళూరుకు, హైదరాబాద్కు అక్కడ ప్రైవేటు భయపడుకుంటా కార్డ్స్ ఆడుకుంటుంది సార్. చెన్నై నేను అడుగుతున్నా సార్, విజయసాయి రెడ్డి గారు అతనికి పెద్ద ఇంపార్టెంట్ మ్యాన్. ఆయన ఎక్కడున్నాడు సార్? విజయవాడ క్లబ్బులు ఉన్నాడు సార్. ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడు వచ్చినా కూడా ఆయన ఏ మీటింగ్లో కానీ విజయవాడ ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ విజయవాడ క్లబ్లో ఉంటుండే సార్. ఏది ఆ బ్యారేజ్ దాటినాక లిఫ్ట్కుంటాం. మేము ఉన్నప్పుడు ఆయన మొత్తం బ్యాచ్ అంతా ఆయనే ఉన్నాడు కదా సార్. మొత్తం కార్డ్స్ ఆడేది ఆయన, కార్డు రూమ్ ఆయన కనబడుతుంది కదా సార్. అన్యాయం కదా. అంటే ఇది ఒక స్కిల్ గేమ్. ఈవినింగ్ పోయి ఒక 10 రూపాయలు 20 రూపాయలు టెన్నిస్కు, లైబ్రరీ, స్విమ్మింగ్ పూలు, జిమ్ ఇవన్నీ నడుస్తున్నాయి అనుకోండి. కానీ కార్డు రూమ్ ఉంటేనే ఇప్పుడు నేను కార్డు ఆడడానికి పోతున్నాను, నా ఫ్యామిలీ మెంబర్లు ఉంటారు, నా ఎంబడి వచ్చేస్తారు సార్. ఒకరు లైబ్రరీలో కూర్చుంటారు, ఒకరు సినిమా చూస్తారు, ఒకరు తంబోలో ఆడుతారు శనివారం ఆదివారం, ఒకరు జిమ్కి పోతారు, అందరం కలిసి మళ్ళీ వస్తాం. ఎవరైతే ఒక ఇంటి పెద్ద పోనప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ పోరు కదా సార్. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ను కూడా ఒక నియంత్ర ధోరణిలో ఎంటైర్ కంట్రీలో ఉంది సార్. ఎంటైర్ కంట్రీలో ఓన్లీ ఆంధ్ర రిజిస్టర్ క్లబ్స్. వాల్తేర్ క్లబ్ బ్రిటిష్ పీరియడ్ సార్, సెంచరీ క్లబ్ బ్రిటిష్ పీరియడ్ సార్. ఇది వైజాగ్లో వెలవెల పోయింది సార్. అంటే రేపు 65 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాక రిటైర్ ఆఫీసర్స్ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, ల్యాండ్లార్డ్స్ కానీ పిల్లలకు వ్యాపారం చెప్పిన తర్వాత ఏదో ఈవినింగ్ పోయి కొంచెంసేపు లైబ్రరీలో లంచ్ చేసిపోతారు సార్. కొందరైతే వీకెండ్ వస్తే లంచ్ చేస్తారు, అక్కడికి లంచ్ వస్తారు, లంచ్ కంటే ముందు 12 గంటలకు వస్తారు, పేపర్లు చదువుతారు. విజయవాడలో వైజాగ్లో ఒక 50-60 మంది వస్తారు సార్. పేపర్లు చదువుతారు, పేపర్లు చదివి లంచ్ చేస్తారు. లంచ్ చేసి ఎర్లీగా కార్డు రూమ్ స్టార్ట్ అవుతుంది. ఆ రోజు 2 o'clock స్టార్ట్ అవుతుంది సండే. రిలాక్స్గా ఉంటారు సార్. ఇలా బెంగళూరులో సార్ సెంచరీ క్లబ్, కబన్ పార్క్ అన్ని అఫిలియేషన్ ఉన్నాయి. ఎక్కడ బ్యాన్ లేదు సార్, ఓన్లీ ఆంధ్ర. ఇది అన్యాయంగా పోతుంది సార్. ఒకసారి ఒక టీం పంపమను, కంట్రీలో ఒక సిస్టమ్ పెట్టు. కావాలంటే నీకు అక్కడ మిస్యూజ్ అయినప్పుడు ఆ క్లబ్ లైసెన్స్ సీజ్ చేయి, కెమెరాలు పెట్టు. నిజంగానే కట్పోతా అది ఆడినరు, హై స్టేక్స్ ఆడినరు, దానివల్ల కుటుంబాలకు నష్టం జరిగింది, 50,000, 1,00,000, 2,00,000 ఆడినప్పుడు రిస్ట్రిక్ట్ చేయి. 50 రూపాయల నుంచి సిండికేట్ మొదలుకొని ఒక 10,000 స్టేక్.
అంతేకాని ఏదైతుందో ఇటువంటి చర్యలు ఏదైతుందో దేశం అసారి అలా కంట్రీలో ఎక్కడన్నా ఈ భారతదేశంలో ఎక్కడన్నా 3 రాజధానులు ఉన్నాయా సార్? ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ నాగ్పూర్లో సెషన్ నడుస్తుంది కదా సార్, ఆల్రెడీ బాంబేలో కోర్టులు ఉన్నాయి కదా సార్, యూపీలో ఉన్నాయి కదా సార్, ఒక కోర్టు కాక 2, 3 ఉన్నాయి కదా సార్, జమ్మూ కాశ్మీర్లో 2 ప్లేసులు సెషన్ నడుస్తుంది కదా సార్, కర్ణాటక నడుస్తుంది కదా సార్, ఎవరైనా అది 2వ రాజధాని అన్నారా సార్? కోర్టులు ఉన్న కాడ మహారాష్ట్రలో 3 రాజధానులు అన్నారా సార్? ఏంటి సార్ నాకు అది అర్థమవుతలేదు. అంటే తెలివి అనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, పాపులారిటీ ఇంతవరకు ఇంత పర్సెంటేజ్ ఓట్లు రాలేదు, నేను ఒక రూపాయి లంచం తినాను చెండ శాసనాన్ని ఇక్కడ కేసీఆర్ గారు ఏం పని సార్? ఇలా ఇంటెలిజెన్సీ డిఐజీలకు పని లేదు సార్, ముఖ్యమంత్రితో ర్యాపోర్ట్ లేదు సార్, 2-3 నెలలకు కూడా కలిసేది సార్. సిస్టమ్ను ఈ 2 రాష్ట్రాల్లో కొలాబ్ చేసింది సార్. సిస్టమ్ మీ ప్రత్యేకంగా మీ ద్వారా ఇంటర్వ్యూలో చెప్తున్నాను, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రిజిస్టర్ క్లబ్స్ను దేశం మొత్తం మీద ఎలాగైతే నడుస్తున్నాయో, ఇంక్లూడింగ్ తెలంగాణ నీ ఇల్లు వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి, ఈ వాళ్ళని రీసెర్చ్ పంపు, ఎంత సిస్టమేటిక్ ఇక్కడ ఉంటాయి, ఎంత సిస్టమేటిక్గా ట్యాక్స్ కడతారు, ఎంత సిస్టమేటిక్ ఉంటాయి, ప్రతి స్పూన్ మీద రైట్ ఉంటుంది, సొసైటీ యాక్ట్ ప్రకారం ప్రతి 2 ఏళ్లకు ఎన్నికలు అవుతుంది, ఆ ఎన్నికలు ఏ విధంగా ఉంటాయి, సిస్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఆ పద్ధతిలో అక్కడ వాళ్ళకి ఏదైతుందో వాళ్ళ ఓల్డ్ ఏజ్లో వాళ్ళ ఎంటర్టైన్ను వాళ్ళ హక్కులను హరించే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ఇవన్నీ నీకు ఏదైతుందో కుటుంబ సమస్య కానీ, తర్వాత ఈ అణిచివేత నీకు ఎవరైతే కష్టకాలంలో ఉన్నోళ్ళు కానీ ఈ క్లబ్స్ బంద్ చేయడంలో ఈ ఉసురు ఖచ్చితంగా తలిగేదైతుందో చిత్తుగా ఓడిపోయే అవకాశం ఓడిపోయడానికి కూడా ఇవన్నీ కూడా కలిసి కారణాలు అవుతాయి. ఓడిపోతారని నేను చెప్పడం లేదు, కానీ ఓటమి అనేది జరిగితే ఇవన్నీ కూడా కర్నూలుకి ఏదైతుందో శాపలు అంటారు ఆ విధంగా ఏదైతుందో ఇవన్నీ కూడా జరుగుతాయి. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి అక్కడ ఉండే రిజిస్టర్ క్లబ్స్ను దయచేసి మీతో కలిసి పనిచేసిన వారిగా, మిమ్మల్ని అభిమానించిన వారిగా ఆ క్లబ్స్ను బంద్ చేయకండి. దానివల్ల ఏ కుటుంబాల సభ్యులకు నష్టం లేదు. ఒక టర్మ్స్ కండిషన్ పెట్టి ఆ క్లబ్స్ను ఓపెన్ చేయమని మీ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ గోనె ప్రకాష్ గారు. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో క్లబ్ల పరిస్థితి, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఒక నియంతలాగా ఇలాంటి పరిపాలన చేయడం మంచిది కాదు. భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా కూడా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది. ఇప్పటి వరకు జరిగినటువంటి క్లబ్స్ రైడింగ్స్ ఇవన్నింటిలోనూ కూడా ఎలా చూపిస్తారు, పెద్దవాళ్ళు ఆడితే ఏ విధంగా ఉంటుంది, మంత్రులు ఎమ్మెల్యేలు ఆడితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అంశంపై ఒక స్పష్టమైనటువంటి క్లారిటీని గోనె ప్రకాష్ గారు స్పష్టం చేశారు. రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్.